అవ్వ నేను పని చేసుకుంటా అంటే విత్తవేంది ఏది మేమందరం వరంగల్ పోతున్నామయ్యా. ఏది వరంగల్ ఎందుకే దేవుని దగ్గరికి అయ్యా చూస్తాను. దేవుని దగ్గరకా ఎవరు పోతారే? అందరం ఆడోలే పోతున్నామయ్యా. మొగోళ్ళు ఎవరు పోతారు? ఎవ్వలా పోతలేరయ్యా. అందరు ఆడోలేనా? అందరం ఆడోలేమే. అందరూ అందరం. సరే సరే పోయిరా. సరే అయ్యా సరే. సరే పోయిరా. ఏ రోజు పోతారే? రేపు. రేపా? సరే గాని నేను లేను కదా అని చెప్పి అక్కడ ఇష్టం ఉన్నట్టు అటు ఇటు చింగిల్ మింగిల్ చెయ్యకు. అలా అందరున్నారయ్యా. అందరున్నారు, నువ్వే ఎక్కుదానా. భాగ్యం ఏంటండి? ఏంది ఇది? పువ్వులండి. అవ్వా నీకు జుట్టే లేదు కాదే, పువ్వులు ఏడ పెట్టుకుంటావే? దేవునికి అండి, పూజ చేస్తున్నానండి. దేవునికా? అవునండి. భాగ్యం దేవునికా? దేవునికి తెంపద్దా అండి? జుట్టులో పెట్టుకుంటానికే తెంపాలా అండి? నా భాగ్యానికి దేవుని మీద భక్తి ఎక్కువనైతుంది. పో పో మొక్కుపో, మంచిగా మొక్కుపో. దేవుని మీద భక్తి ఎరుగుతుంది నా భాగ్యానికి. పడుకుందామంటే ఇల్లు ఏంది, సప్పుడు ఏంది, ఏందండి ఇదంతా? భాగ్యం ఏంటండి? మన పత్తి చేనికి మందు కొట్టిపిస్తానని. పత్తి చేనికి మందు కొట్టిస్తున్నావా? నీకు బాగా పువ్వ తిండుదా? అబ్బా అన్నం పెడతా. అబ్బా భాగ్యం కాళ్ళ దగ్గర కట్టుకుంటా. వాతావరణం చూస్తే ఈ వర్షం వచ్చేటట్టుండో లేదో నాకు అర్థమవుతలేదమ్మా. 1,00,000 రూపాయలు తెచ్చి పెట్టిన పత్తి గింజలు పెట్టినా అమ్మ. నేను కూడా పెట్టినా. నువ్వు పెట్టినావా? అప్పు తెచ్చినావా? ఎంత? 20,000 తెచ్చిన. 20,000 తెచ్చినావా? నేను 1,00,000 రూపాయలు తెచ్చినమ్మా. నాకు అదే భయం అవుతుంది. నా పిల్లం పెడుతుంది, ఒకసారి పోయేస్తా. వరంగల్ పోతున్నా అమ్మవారిని చూడటానికి. పోయిరా. నేను లేనని ఇక్కడ సామాన్ అక్కడ సామాన్ ఇక్కడ పెట్టి ఆగభాగం కాకు, మూల కూర్చుండు. సామాన్లన్నీ ఎక్కడెక్కడ చిందర వందర చేయకు. మూలకే కూర్చుంటా. మంచిగా ఉండు. మంచిగా లేనని మొత్తం అంత అంగడి చేయకు. మా జయ గాని దేవుణ్ణి మొక్కుకుంటా. సరే అండి, సరే. మీరు మంచిగా ఉండండి. పోయిరా. సామాన్ అంతా అంగడి చేయకండి. ఎక్కడ సరే వెళ్తున్నానండి. ఇది ఊరి పోతాందని నా సామాన్ అటు పెట్టకు ఇటు పెట్టకు అని నాకే చెప్పిపోతాంది. ఇది పోతాందా? ఇక నాదే సామ్రాజ్యం మొత్తం. అమ్మా అమ్మా నా పెళ్ళం ఊరిపోయింది, నా పెళ్ళం. అరే వరంగల్ పోయిన బస్సు లోయలు పడిపోయిందట కదా అన్న. మరి నిన్నరాడా? నిజంరా, అందరు చచ్చిపోయినరా? అందరు చచ్చిపోయినా మన అన్న చెప్పాలి కదా. మరి ఎట్లా ఎట్లా పోవాలి. ఏందిరా ఈ మొస ఓసుడు ఏంది? ఏమైందిరా?
అన్న మన ఊరు నుంచి వరంగల్ వెళ్ళే బస్సు లోయలో పడిపోయిందట అన్న. అరే ఏం మాట్లాడుతున్నావురా? అవునన్నా మన ఊరు వాళ్ళంతా అనుకుంటే విన్నానన్నా. ఏమన్నా అయిందారా? అందులో ఉన్న వాళ్ళంతా చనిపోయారట అన్న. రే అరే అంత రియల్ అన్న, పోయి వెళ్ళి చూసేద్దాం. అరే అందులో నా భాగ్యం ఉన్నదిరా, నా భార్య ఉన్నది రే. అందరు చనిపోయారట, మరి వెళ్ళి చూసేద్దాం. భాగ్యం 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 నువ్వు ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండేనే నేను. ఇప్పుడు చూడే నా పరిస్థితి ఎట్లా అయిందో. ఈ బస్సు ఎందుకు బోల్తా పడ్డదో, నా భాగ్యం అందులో ఉండి ఎందుకు చచ్చిపోయిందో దేవుడా. భాగ్యం 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 భాగ్యమా అప్పుడే 2 నెలలు అయింది కాదే భాగ్యం చచ్చిపోయి. ఏమైందండి? దయ్యం 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 ఏం దయ్యమండి? నేను బతుకున్నానండి. భాగ్యం బతుకున్నానండి. భాగ్యం బతుకున్నానండి. భాగ్యం భాగ్యం బతుకున్నావా? బతుకున్నానండి. నువ్వు దయ్యాని కాదా? కాదండి. చచ్చిపోలేదా? చచ్చిపోలేదండి. భాగ్యం భాగ్యం నువ్వు బతికేచ్చినావు భాగ్యం. భాగ్యం అందరు నువ్వు చచ్చిపోయినా కాదు భాగ్యం. ఆ బస్సు పోరబడ్డా కిటికీలకు వెళ్ళి దునికినా అండి, తలకు దెబ్బ తాకిందండి. 2 నెలలు హాస్పిటల్ ఉండి ఇప్పుడే వస్తున్నానండి. భాగ్యం నువ్వు బతికే ఉన్నావా? బతికే ఉన్నానండి. భాగ్యం భాగ్యం నా భాగ్యం నా భాగ్యం బతికే ఉన్నది. నా భాగ్యం బతికే ఉన్నది. ఏమండి? నా భాగ్యం బతికే ఉన్నది. నా భాగ్యం బతికే ఉన్నది. చచ్చిపోయినండి, వేరే పెళ్లి చేసుకోలేదండి. భాగ్యం నువ్వు చచ్చిపోయిన అన్నమోలే నాకు అదే రంది తాకింది. నేను రందితోటి ఉన్న భాగ్యం. ఇంకొక పెళ్లి ఎట్లా చేసుకుంటా అనుకున్నావు భాగ్యం? నువ్వు అనుకున్నానండి. నేను చేసుకోలేదు భాగ్యం. నువ్వు తిరిగి వస్తావని నేను అనుకోలేదు భాగ్యం. నా భార్య చచ్చిపోలేదు. నా భార్య చచ్చిపోలేదు. నా భార్య చచ్చిపోలేదు. నా భార్య చచ్చిపోలేదు. నా భాగ్యం నాకు వచ్చింది. నా భాగ్యం నా భాగ్యం రాయే రాయే. ఆయన భాగ్యం నువ్వు అందరు చచ్చిపోయినావు అంటారు కాదు బిడ్డ. నేను చచ్చిపోలేవా? కావాలంటే ముట్టుకొని చూడవా? ఉన్నా నువ్వు ఇలా బస్ పడ్డప్పుడు చచ్చిపోయినావు అందరు. కిటికీల నుంచి బస్సు నుంచి దునికినా అవ్వా నేను. అయ్యో 2 నెలలు తలకు దెబ్బ తాకింది, కొమ్మలకు పోయి 2 నెలలు ఉన్నావా? అయ్యో దేవుడా, మరి నీ బోడేమన్నా పని చేస్తాడా లేదా? మా ఎత్తాడు ఏం చేస్తలేడు, మా ఎత్తాడు. పిల్లల పట్టుకొని బతుకు బిడ్డ, మంచిగా ఇవరకే చచ్చిపోయిన పేరు వెళ్ళాము. సరే అవ్వా. సరే మంచిగా బతుకు బిడ్డ. సరే అవ్వా. ఓ రావులా, నువ్వు చచ్చిపోయినావని అన్నారు అందరు. అవునా భాగ్యం, నువ్వు ఎందుకు వచ్చినావు, ఎందుకు పోతున్నావు, ఏం పని మీద వచ్చినావు? అవ్వా అందరం వరంగల్ పోతున్నాం మళ్ళా దేవుని దగ్గరికి. అద్దో నేనైతే బస్సులు బస్సులు రాను బిడ్డు. ఏమండి ఎటు పోతున్నారు? బయటికి సినిమాకి పోదాం పదండి. సినిమా పోదామా? అన్నవారికి అంతే అంటావానే? అంతే. పోదాం అంటే పోదాం, నీ ఇష్టం. పోదాంపా. చూసుడేనా? చూసుడే. పోదాం తొందర రా మరి బా. సరే అండి. ఏమే చెప్పులు వేసుకోపోయే, మనం పోయేది మందమారికే. మందమారికి. సరే అండి సరే. ఏమండి ఏమన్నా షాపింగ్ ఉండదండి? ఏమన్నా షాపింగ్ ఉండదా అండి అక్కడ? మొదలుపెట్టినవానే గాజులు లేవు, చీరలు లేవు. మొదలుపెట్టినవానే ఒక 10,000 ఇవ్వండి అక్కడ కొను. 10,000? 10,000 మీ అయ్యి ఇచ్చిండా నాకేమన్నా కట్న కింద? ఒక్క నిన్ను మాత్రం ఇచ్చిండు. నిన్ను సినిమా చూపెడతా. ఈ పిసినారి బాబుడు ఎప్పుడు గింతే టార్చర్ చేస్తాడు. ఏదైనా కొనుక్కుందామంటే ఏది ఇయ్యడు. ఏంది
ఏదో బాగానే గులుగుతున్నావు. ఏం లేదు ఏం లేదు పోదా ఏం లేదా? లేదు. కూసో, తొందర పోదాం. మళ్ళా టిక్కెట్లు దొరికితే దొరికాయో. ఇట్టే పట్టుకో, మధ్యలో కన్నా పడిపోతావు. ఏం పడుకో